ఈ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ మీద జరగాల్సిన చాలా చర్చలు, చాలా ప్రయత్నాలు, చాలా చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని భావిస్తూ ఈ రాజ్యాంగ పరిరక్షణ వేదిక అసలు రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగంలో ఉండే రిజర్వేషన్స్ ఏమిటి, దాని యొక్క అమల్లో జరగాల్సిన తీరుతెన్నులు మనం చర్చించుకోవడానికి అవకాశంగా ఈ వేదిక ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 2023లో చట్టం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్లో దానిలో ఉండే సాధక బాధకాలు చాలా ఉన్నాయి. మొన్న ఏప్రిల్ 17 బిల్లు ఎప్పుడైతే వీగిపోయిందో, డీలిమిటేషన్ బిల్లును కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు వీగిపోయిందో, దాని తర్వాత ఈ సమస్య మీద మళ్ళా చర్చ చేయాల్సిన అవసరం వచ్చింది అనే ఒక భావన అందరిలో ఏర్పడింది. ఎందుకనంటే 2023లో చట్టం వచ్చినా కూడా ఇంప్లిమెంటేషన్ కి జరిగే డిలేస్, ఇంప్లిమెంటేషన్ చేయగలిగే పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నామా లేమా, అది ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాము అనేది ముఖ్య ఉద్దేశం. 2026 ఏప్రిల్లో జరిగిన ఉదంతం గురించి మాడభూషి శ్రీధర్ గారు ఖచ్చితంగా ఎనలైజ్ చేస్తారు. దాని గురించి కంటే కూడా ముందు అసలు ఉమెన్ రిజర్వేషన్ గురించి వచ్చిన ఒక హిస్టరీ మనం తెలుసుకున్నట్టు అయితే 1930లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్లో సరోజినీ నాయుడు గారు ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు అన్నారు, మాకు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అవసరం లేదు, మా యొక్క హక్కులని మేము కాపాడుకోగలిగితే చాలు. మాకు రిజర్వేషన్ ఉంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందేమో, మాకు రిజర్వేషన్ లేకుండా కూడా మాకు సమానంగా హక్కు కల్పించాలి అనే రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది 1930లో. దాని తర్వాత నుంచి వచ్చిన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వచ్చిన పరిస్థితుల్లో మళ్ళీ 1974లో పార్లమెంటులో ఈ చర్చ వచ్చింది. అప్పుడు గీతా ముఖర్జీ గారని మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వారి ఆధ్వర్యాన పార్లమెంటరీ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. ఆ పార్లమెంటరీ కమిటీలో ఒక 2 వ్యక్తులు డిసెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ రిజర్వేషన్ అవసరం లేదు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం చేయాల్సిన ప్రయత్నాలు మనం చేద్దాం, మ్యాక్సిమం కావాలంటే 15 సంవత్సరాలు ఉమెన్ రిజర్వేషన్కి ప్రతిపాదన పెడతాము అనే ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ద్వారా ఒక బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఆ బిల్లు చర్చకు రాకుండానే పార్లమెంటు సమావేశాలు ముగిశాయి, పార్లమెంట్ యొక్క పీరియడ్ అయిపోయింది, దాంతో నా బిల్లు ల్యాప్స్ అయిపోయింది. మళ్ళా 1986 ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే కర్ణాటకలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారో, లోకల్ బాడీస్, అర్బన్ బాడీస్లో ఉమెన్ రిజర్వేషన్ 33% ఉండాలని ఒక బిల్లు పాస్ చేసి దాన్ని చట్టంగా చేశారు. ఒకసారి అది చేసిన తర్వాత లోకల్ బాడీసే ఎందుకు, పార్లమెంటులో కూడా ఉండాలనే ఒక ఉద్యమం అప్పుడు మొదలైంది. అల్టిమేట్లీ ఆ ఉద్యమము 2023లో బిల్లు రూపంలో ఇంట్రడ్యూస్ చేయబడి బిల్లు పాస్ అయింది. కానీ ఆ బిల్లు పాస్ అయినప్పుడు మళ్ళీ 2 కండిషన్స్ పెట్టారు. ఒకటి, ఇది డీలిమిటేషన్ ఆఫ్ ది పార్లమెంటరీ సీట్స్ లెజిస్లేటివ్ సీట్స్కి అయిన తర్వాతనే ఇంట్రడ్యూస్ చేస్తాము, సెన్సస్ అయిన తర్వాతనే ఇంట్రడ్యూస్ చేస్తాము అని. సెన్సస్ 2016లో మనం చేసుకోలేకపోయాము, తర్వాత 2026లో ఇప్పుడు మొదలవుతోంది. ఇది అయిన తర్వాత డీలిమిటేషన్ ఆఫ్ ది పార్లమెంటరీ సీట్స్ అయిన తర్వాత చేయాలనే యొక్క ప్రతిపాదనని లోక్సభలో ఇద్దరు సభ్యులే వ్యతిరేకించారు, మిగతా అంతా యునానిమస్ గా పాస్ చేశారు. అదే రాజ్యసభలో యునానిమస్ గా ఈ బిల్లు పాస్ అయింది 2023లో. 2023లో ఈ బిల్లు పాస్ అయిన తర్వాత మళ్ళీ సడన్ గా 2026లో ఈ చట్టం రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ బిల్లు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి అనేది చాలా తీవ్రమైన డిస్కషన్కి వచ్చింది. అల్టిమేట్లీ అన్ని అపోజిషన్ పార్టీస్ కూడా ఇది సౌత్ నార్త్ డివిజన్ కి దారి తీస్తుందేమో, మన భారతదేశం ఇదివరకే ఒకసారి మనం డివైడ్ అయ్యి ఉన్నాము, రెండోసారి డివిజన్ ఆఫ్ సౌత్ నార్త్ రావాల్సిన అవసరం లేదు, దానివల్ల వచ్చే పరిమాణాలు ఏమేమి ఉంటాయో అనేది సీరియస్గా డిస్కషన్ చేసుకొని ఈశాన్యం నార్త్ ఈస్ట్, సో ఇవన్నీ ఉంచుకొని నిజంగా మనం ఫార్చునేట్లీ 2026లో ఏప్రిల్లో మన పార్లమెంటేరియన్స్, అపోజిషన్ పార్టీస్ అన్ని ఫస్ట్ టైం ఏకమయ్యి ఒక బిల్లుని వ్యతిరేకించడం అనేది జరిగిందనేది ఇది ఒక పెద్ద వార్త, పెద్ద
సంఘటనగా మనం భావించుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు రాబోయేవి, సరే రేపు సెన్సస్ 2016 సెన్సస్ జరుగుతుంది. దాని తర్వాత డీలిమిటేషన్ ఏ విధంగా ఉండాలనేది మళ్ళీ పార్లమెంటు చట్టసభల్లో డిసైడ్ చేస్తారు. కానీ రిజర్వేషన్ ఇన్ పార్లమెంట్ అండ్ రిజర్వేషన్ ఇన్ లెజిస్లేచర్ లో ఉమెన్ యొక్క బాధ్యత కూడా, దే షుడ్ కమ్ ఫార్వర్డ్ టు సీ దట్ దే విల్ బి ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు ది సొసైటీ అనేది కూడా మనం ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలి. అంటే నాకు తెలిసిన కొన్ని సంఘటనల్లో, ముఖ్యంగా లోకల్ బాడీస్ లో, పంచాయతీ సమితుల్లో అయ్యే సర్పంచులు ఉమెన్ సర్పంచులకి ఐడెంటిఫై చేసి రిజర్వేషన్ పెట్టాము, రిజర్వ్డ్ వేకెన్సీస్ లో ఫిలప్ అవుతున్నా కూడా వాస్తవికంగా అది ఉమెన్ నడపగలుగుతున్నారా, వాళ్ళకి నిర్ణయం చేసుకునే అధికారం ఇవ్వగలుగుతున్నామా అని అంటే నాకైతే డౌట్ఫుల్ గానే ఉంది. మెజారిటీ ఆఫ్ ది గ్రామ పంచాయతీల్లో ఉమెన్ పేరుకి సర్పంచ్ గా ఉంటారే తప్ప నిజాయితీగా ఈ రిజర్వేషన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. దానికి 1 మేల్ డామినేషన్, నెంబర్ 2 ఉమెన్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు అపోజ్ అండ్ డిఫెండ్ దేర్ రైట్స్ ఇన్ ది రెస్పెక్టివ్ లోకల్ బాడీస్. ఈ పరిధిలో మనం ఇవాళ చర్చ జరుపుకుంటున్నాం. మన అదృష్టం ఏమిటంటే ఇందాక వారు చెప్పినట్టు ఒక రాజ్యాంగకర్త అంటే చట్టాన్ని నిలబెట్టుకునేందుకు జడ్జి గారు